చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, ఇలా ఎన్నెన్నో చేసి ఈ మనిషికి ఉన్న రోగం తీసివేయాలని. ఈ పాప రోగం తీయకపోతే మనిషి చనిపోయి అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు కనుక అగ్నిగుండం నుంచి తప్పించాలని యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాడు. యేసు ప్రభు ఫోటో ఎవరైనా చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా? ఒక ఇలాగ నిలువు కొయ్య, ఇలాగ అడ్డంగా ఒక కర్ర ఉంటది, దానికి ఇలాగ మేకులు కొట్టి రక్తం కారుతున్నట్టుగా ఉంటది, చూసారు కదా? ఎందుకు అలా చేశారు? యేసు ప్రభు దొంగతనం చేస్తే ఆయన సిలువేయలే. యేసు ప్రభు ఏదో ఎవరినో చంపేశాడు, నేరస్తుడని ఆయన సిలువేయలే. ఆయన మంచోడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ఆయన మంచి దేవుడు. అయితే మంచి దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించాలంటే రక్తం కావాలి. మన జబ్బు, మన రోగం పోవాలంటే ఏం కావాలండి? రక్తం. అది కోడి రక్తమో, మేక రక్తమో, పందుల రక్తమో, ఎడ్ల రక్తమో అంటే కాదు. ఆ రక్తం వల్ల పాపాలు పోవు. కాబట్టి మనిషి రక్తమే కావాలి. అది కూడా పాపం చెయ్యని మనిషి. ఆ పాపం చెయ్యని మనిషిగా మన ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి మన కొరకు సిలువలో రక్తం కార్చాడు. ఆయన చనిపోయాడు, రక్తం కార్చి చనిపోయాడు. యేసు ప్రభుని సమాధి చేసేశాడు. సమాధిలో ఉన్నాడు యేసు ప్రభు 3 రోజులు. 3 రోజులు సమాధిలో ఉన్న తర్వాత ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ప్రపంచం అంతటిలో కూడా, ఈ దేశం కాదు ఏ దేశమైనా, ప్రపంచం అంతటిలో కూడా ఎవరైనా చనిపోయి 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఎవరు లేరండి. యేసు ప్రభు ఒక్కడే. ఎందుకు లేచాడంటే యేసు ప్రభు ఆయన దేవుడు గనక. ఆయన నిజమైన దేవుడు, సృష్టిని అంతటినీ చేసిన వాడు. నిన్ను నన్ను అందరినీ చేశాడు. ఇప్పుడు మన పాపం పోవాలంటే, వ్యాధి తగ్గాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లుగా అక్కడేమో డబ్బులు ఇస్తేనే వైద్యం చేస్తాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వస్తే మనలో ఉన్న వ్యాధి, మనలో ఉన్న జబ్బు, మనలో ఉన్న పాపం అనే రోగం పోవాలంటే ఒక్క మాట చెప్పాలి. ఒకే ఒక్క మాట అండి, ₹1 కూడా అక్కర్లే. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమి. అంతే, చిన్ని మాట. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు. ఈ మాట అంటే చాలండి, మన శరీరంలో ఉన్న పాపం అనే రోగం అంతా పోతుంది. మనకి రెండవ మరణం అనే అగ్నిగుండము ఉండదు, ఆ పాతాళం ఉండదు, అగ్నిగుండం ఉండదు. అగ్నిగుండం నుంచి, పాతాళం నుంచి తప్పించబడతాం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన గొప్ప కార్యం. ఇప్పుడు ఆ యేసు ప్రభు రక్తము మన పాపం అనే డాగును తుడిచివేస్తుంది. మట్టి అంటుకుంటే నీళ్లతో కడిగితే మట్టిపోయినట్లుగా, తారు అంటుకుంటే కిరోసిన్తోనో పెట్రోల్తోనో కడిగితే తారు వదిలిపోయినట్లుగా, టీ మరకలు ఇవన్నీ అయి పడితే నిమ్మరసమో డిటర్జెంటో పెడితే పోయినట్లుగా, ఈ పాపం అనే మచ్చ, ఈ పాపం అనే డాగు దేవుడు పరలోకమున్న ప్రభు చూస్తుంటే మనందరి హృదయాల్లో కనబడుతుంది ఆ మచ్చ. అది మనకి, ఈ మనుషులు ఎవరికి కనపడదు. డాక్టర్లకు మాత్రమే మన రోగం తెలిసినట్లుగా యేసు ప్రభుకు మాత్రమే మన పాపం ఆయనకు కనపడుతుంది. ఆయన తేటగా చూస్తుంటాడు. ఇప్పుడు నేను 1993 ఏప్రిల్ 22వ తారీఖున నేను ఈ మాట అడిగాను, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించని అడిగాను. అప్పటి వరకు నా హృదయం అంతా, నా శరీరం అంతా పాపం అనే రోగంతో ఉండేది. ఇప్పుడు ప్రభు నన్ను చూస్తున్నాడు, నాలో ఆ పాపము లేదు. ఎందుకంటే యేసు ప్రభు రక్తంతో నన్ను కడిగాడు. ఇప్పుడు నాకు పాపం అనే భయము లేదు, అగ్నిగుండం అనే భయము లేదు. మీరు కూడా ఒకవేళ అగ్నిగుండం తప్పించుకోవాలి, ఆ పాతాళం తప్పించుకోవాలి అని అంటే, ఈ పాప రోగం నుంచి విడుదల పొందాలంటే ఏ బంధువు మాకు వేసుకోక్కర్లే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లే, ₹1 ఖర్చు పెట్టక్కర్లే. ఒక్క మాట, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు అని ఒక్క మాట అడిగితే యేసు ప్రభు మీ పాపం నుంచి విడిపించి రక్షణ భాగ్యం ఇస్తాడు, పరలోక భాగ్యం ఇస్తాడు. అట్టి కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, కృపామేడ చెప్పబడ్డ మాటలు విన్నవారి జీవితాల్లో కార్యాన్ని చేసి ముందున్న పరిచయం సిద్ధపరచుకోండి. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె.